లోపల నీ హృదయంలో ఒక సత్యం ఉంది కదా, ఈశ్వరుడు నీ హృదయంలో ఉన్నాడు. ఆ ఈశ్వరుని పొందాలనేది గోరెచ్చని నీళ్ళ కింద ఉండకూడదు. ఆ తపన తీవ్రంగా ఉండాలి, సిన్సియర్గా ఉండాలి. ఆ తపన ఎలా ఉండాలి? సిన్సియర్గా ఉండాలి. అది హృదయ ఎలా ఉంటే చూడండి, మనకి ఏదైనా పని అవ్వాలనుకోండి, ఆ పని అవ్వటానికి ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తాం, అన్ని రకాలుగానే చేస్తాం. ఏదైనా పని పెట్టుకున్నాం అనుకోండి, మనం ఆ పని అవటానికి ఎన్ని రకాలుగా ప్రయత్నం చేయాలో అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తాం. అలాగే నువ్వు ఆత్మస్థితిని పొందటానికి, చావులేని సత్పదార్థాన్ని పొందటానికి నీకున్న తెలివిని, నీకున్న ధనాన్ని, నీకున్న గౌరవాన్ని, నీకున్న వివేకాన్ని భగవంతుడు నీకు ఎన్నైతే శక్తులు ఇచ్చాడో అన్ని శక్తులను ఉపయోగించుకుని జ్ఞానాన్ని పొందవయ్యా. నీ దగ్గరికి రావక్కర్లేదు, నేను స్మరిస్తేనే చాలు. ఉంటే మంచిదే, ఒకవేళ ఉండకపోయినా స్మరించినా చాలు. అంటే భగవంతుడు ఎన్ని అవకాశాలు ఇచ్చాడు. మరి ఏదైనా లోకంలో పని ఉంటే ఆ పని సాధించడం కోసం ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తాము. అలాగే సత్యాన్వేషణ చేసేటప్పుడు, ఆ సత్య సాక్షాత్కారం కావాలనుకున్నప్పుడు, సత్య సాక్షాత్కారం లేకుండా స్వేచ్ఛ లేదు, శాంతి లేదు, సుఖం లేదు. ఫలానా కాలంలో ఉన్నాం, ఫలానా కాలంలో లేము, ఫలానా ప్రాంతంలో ఉన్నాం, ఫలానా ప్రాంతంలో లేవనుకుంటే అన్ని మనస్సు. ఆ మనస్సు చిరిగిపోయినప్పుడు అన్ని కాలాల్లో ఉన్నాం, అన్ని ప్రాంతాల్లో ఉన్నాం, అంతా ఉన్నాం అనే అనుభవం. అది ఉనికి బుడబొక్కల మాటలు కాదు, అవి బుడబొక్కల మాటలు కాదు, చురుక పలుకులు కాదు. అది నీకు అనుభవంలోకి వచ్చినప్పుడు నీకు తెలుస్తుంది. ఇట్ ఈస్ టు బి ఎక్స్పీరియన్స్. మరి అన్ని కాలాల్లోనూ ఉన్నాం, అన్ని ప్రాంతాల్లోనూ ఉన్నాం, అన్ని దేశాలలో ఉన్నాం. జ్ఞానికి ఏ దేశం అనేది మన దేశం అనిపిస్తుంది. వాడి ప్రపంచాన్ని అంతా స్వతంత్రించుకుంటాడు. ఎవరింటికి వెళ్ళిన ఇల్లు మంద అనిపిస్తుంది. అది సత్వములలో ఉన్న వైపు.